విద్యారంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ప్రదర్శనగా వచ్చిన విద్యార్థులు జిల్లా పాలనాధికారి కార్యాలయాల్లోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్యలు తీర్చడంతో పాటు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని, అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, తోకపేర్లు పెట్టుకున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి, అదే విధంగా డొనేషన్లు తీసుకుంటున్న పాఠశాలల గుర్తింపులను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా దారుణమైన విషయం. అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.